పూర్వకాలంలో ఒక పల్లెటూరులో ఒక గొర్రెలు కాసేవాడు ఉండేవాడు. అతను రోజూ తన గొర్రెలను పక్కనే ఉన్న అడవికి తీసుకెళ్లి రోజంతా వాటిని మేపి చీకటి పడగానే వాటిని మరలా అడవి చివరిలో ఊరికి దగ్గరలో ఉన్న తన గుడిసె దగ్గరికి తీసుకొచ్చి అక్కడే వాటిని ఉంచేవాడు. ఊరికి చివరిలో ఉన్న ఆ ప్రదేశంలో తన గుడిసె పక్కనే చుట్టూ కంచె వేసి మధ్యలో వాటిని ఉంచేవాడు. కడుపు నిండా తిని వచ్చిన ఆ గొర్రెలు రాత్రంతా అక్కడ హాయిగా నిద్రపోయేవి. ఆ గొర్రెల కాపరికి తోడుగా అతనికి ఒక కొడుకు కూడా ఉండేవాడు. ఆ రాత్రి గొర్రెలను అడవి నుంచి తోలుకొని వచ్చిన తర్వాత చీకటి పడింది. గొర్రెలు కాసేవాడు అన్నం వండి తినడానికి సిద్ధపడుతుండగా వారి వద్ద తాగడానికి సరిపడే మంచినీరు లేనందున గొర్రెల కాపరి మంచినీరు తీసుకురావడానికని కుండతో ఊరిలోనికి బయలుదేరుతాడు. కానీ ఆ గొర్రెల దొడ్డి అడవికి చాలా దగ్గరలో ఉండటం వల్ల గొర్రెలు అరుపులు విన్న ఒక పులి ఒక గొర్రెను ఎత్తికెళ్లడానికని వచ్చి ఆ గొర్రెల గుంపులోనే చేరింది. గొర్రెను ఎత్తికెళ్లడానికి వచ్చిన పులి సరైన సమయం కోసం ఎదురు చూస్తూ గొర్రెల గుంపులోనే కూర్చుంది. గొర్రెలు కాసేవాడు ఊరులోకి వెళ్లే ముందు తన కొడుకుతో, "కొడకా, గొర్రెలు జాగ్రత్త, పెద్ద పూలో గిద్దె పూలో వచ్చాను, నిద్రపో మాకు" అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళాడు. ఆ గొర్రెలు కాసేవాని మాటలు విన్న పులి మాత్రం చాలా సందిగ్ధంలో పడింది. పెద్ద పులి అంటే నేనే కదా, మరి గిద్దె పులి అంటే ఎలా ఉంటుంది? అది నాకంటే పెద్దదిగా ఉంటుందా? నన్ను కూడా తినేస్తుందేమో అని అది భయపడుతూ ఉంటుంది. ఈలోగా గొర్రెలను ఎత్తకపోవడానికని ఇద్దరు దొంగలు అక్కడికి వచ్చారు. గొర్రెల కాపరి కొడుకు నిద్రపోతున్నాడు. దొంగలిద్దరూ నెమ్మదిగా గొర్రెల దొడ్డిలోనికి త్వరబడి బాగా బలిసిన ఒక పెద్ద గొర్రె కోసం చీకటిలో వెతుకుతున్నారు. చీకటిలో ఒక్కొక్క గొర్రెను పట్టుకుని చూస్తూ పెద్ద గొర్రె కోసం వెతుకుతున్నారు. అక్కడే ఉన్న పులి మాత్రం గిద్దె పులి భయంతో వణికిపోతుంది. ఆ దొంగలు అలా వెతుకుతూ ఆ పులి వద్దకు వచ్చి గొర్రె అనుకొని ఆ పులిని పట్టుకున్నారు. వారికి సహజంగానే అది చాలా పెద్దగా అనిపించడం వలన అది చాలా బలిసిన పెద్ద గొర్రె అయి ఉంటుందని భావించి దానిని నెమ్మదిగా నిల్చోబెట్టారు. పులి మాత్రం తనను తినడానికి గిద్దెపులే వచ్చిందని నమ్మి భయంతో వారి వెంట నడవసాగింది. అలా అక్కడి నుంచి ఆ పులిని గొర్రె అనుకొని తమ వెంట తీసుకెళ్తున్నారు ఆ దొంగలు. ఆ ఇద్దరు దొంగలు చివరికి ఆ పులి మీదనే ఎక్కి కూర్చున్నారు. పులేమో గిద్దెపులి తన మీద ఎక్కి కూర్చుందనే భయంతో అలానే వెళ్తూ ఉంది. తెల్లవారుతుండగా ఆ దొంగలిద్దరూ పులిని గుర్తించి భయంతో వణికిపోయారు. వెనక కూర్చున్నవాడు వెనకనే నెమ్మదిగా జారుకొని తప్పించుకున్నాడు. అప్పుడు రెండవ దొంగ భయంతో ఎలా తప్పించుకోవాలా అని ఆలోచిస్తున్నాడు. ఇంతలో పులి ఒక మర్రి చెట్టు కింద నుంచి వెళ్తూ ఉంది. ఆ మర్రి చెట్టు నుండి కిందికి వేలాడుతున్న ఓడలను పట్టుకొని ఒక్కసారిగా పైకి ఎగవాకుతూ చెట్టుపైకి చేరుకున్నాడు. అది అర్థమైన పులి గిద్దెపులి తన మీద నుంచి చెట్టుపైకి ఎక్కిందని తాను పెద్ద అపాయం నుంచి బయటపడ్డట్టుగా భావించి ఒక్కసారిగా అక్కడి నుంచి పరిగెత్తసాగింది. Subscribe now. Ram Chitra Kathalu.